హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాక్టీస్ జోన్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. ఈరోజు మనం ఏబిపిఎస్సి గ్రూప్ 2 కొత్త సిలబస్ ప్రకారం మెడివల్ హిస్టరీ నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, కింది వాటిలో ఏది చోళ పరిపాలనా వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం? ఏ వికేంద్రీకరణ, బి కేంద్రీకృత బ్యూరోక్రసీ, సి భూస్వామ్య సోపానక్రమం అండ్ డి పన్ను లేకపోవడం. కింది వాటిలో ఏది చోళ పరిపాలనా వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం? ఆన్సర్ ఆప్షన్ బి కేంద్రీకృత బ్యూరోక్రసీ. భారతదేశంలో ఢిల్లీ సుల్తనేట్ స్థాపకుడు ఎవరు? ఏ అలావుద్దీన్ ఖిల్జీ, బి కుతుబుద్దీన్ ఐబక్, సి బాబర్ అండ్ డి షేర్ షా సూరి. భారతదేశంలో ఢిల్లీ సల్తనేట్ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కుతుబుద్దీన్ ఐబక్. కింది మొఘల్ చక్రవర్తులలో ఎవరు మత సహనం మరియు సాంస్కృతిక సమ్మేళనానికి ప్రసిద్ధి చెందారు? ఏ అక్బర్, బి జహంగీర్, సి ఔరంగజేబ్ అండ్ డి షాజహాన్. కింది మొఘల్ చక్రవర్తులలో ఎవరు మత సహనం మరియు సాంస్కృతిక సమ్మేళనానికి ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అక్బర్. షాజహాన్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం ఏ నిర్మాణ కళాఖండాన్ని నిర్మించాడు? ఏ అగ్రకోట, బి ఎర్రకోట, సి ఫతేపూర్ సిక్రీ అండ్ డి తాజ్ మహల్. షాజహాన్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం ఏ నిర్మాణ కళాఖండాన్ని నిర్మించాడు? ఆన్సర్ ఆప్షన్ బి తాజ్ మహల్. మొఘల్ ఆస్థానం ఏ భాషని ఆదరించింది? వారి పాలనలో సాహిత్య అభివృద్ధికి గణనీయంగా దోహదపడింది. మొఘల్ ఆస్థానం ఏ భాషని ఆదరించింది మరియు వారి పాలనలో సాహిత్య అభివృద్ధికి గణనీయంగా దోహదపడింది? ఏ పర్షియన్, బి అరబిక్, సి టర్కిష్ అండ్ డి సాంస్క్రిట్. ఆన్సర్ ఆప్షన్ ఏ పర్షియన్. ఏ సాధువు ఏకేశ్వరోపాసన, ఆచారాలు మరియు కుల భేదాలను తిరస్కరించడం మరియు నిరాకార దైవం పట్ల భక్తిని నొక్కి చెప్పడం కోసం ప్రసిద్ధి చెందాడు? ఏ కబీర్, బి గురునానక్, సి రామానుజ అండ్ డి చైతన్య మహాప్రభు. ఏ సాధువు ఏకేశ్వరోపాసన, ఆచారాలు మరియు కుల భేదాలను తిరస్కరించడం మరియు నిరాకార దైవం పట్ల భక్తిని నొక్కి చెప్పడం కోసం ప్రసిద్ధి చెందాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ కబీర్. శివాజీ ఏ రాజవంశానికి చెందినవాడు? ఏ మొఘల రాజవంశం, బి మరాఠా రాజవంశం, సి చోళ రాజవంశం అండ్ డి గుప్త రాజవంశం. శివాజీ ఏ రాజవంశానికి చెందినవాడు? ఆన్సర్ ఆప్షన్ బి మరాఠా రాజవంశం. 15వ శతాబ్దం చివరలో భారతదేశంతో వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకున్న మొదటి యూరోపియన్ శక్తి ఏది? ఏ ఫ్రాన్స్, బి స్పెయిన్, సి ఇంగ్లాండ్ అండ్ డి పోర్చుగల్. 15వ శతాబ్దం చివరలో భారతదేశంతో వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకున్న మొదటి యూరోపియన్ శక్తి ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పోర్చుగల్. వివిధ అని పిలువబడే మంచి వ్యవస్థీకృత రెవెన్యూ పరిపాలన వ్యవస్థను స్థాపించిన ఘనత ఏ చోళ పాలకుడికి ఉంది? ఏ రాజరాజ చోళ 1, బి రాజేంద్ర చోళ 1, సి కులోత్తుంగ చోళ 1 అండ్ డి రాజరాజ చోళ 2. వివిధ అని పిలువబడే మంచి వ్యవస్థీకృత రెవెన్యూ పరిపాలన వ్యవస్థను స్థాపించిన ఘనత ఏ చోళ పాలకుడికి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ రాజరాజ చోళ 1. కింది వాటిలో అక్బర్ పాలనలో మొఘల్ సామ్రాజ్యం సాధించిన ముఖ్యమైన విజయం ఏది కాదు? ఏ జిజియా పన్ను రద్దు, బి కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ స్థాపన, సి ఆగ్రాలో ఎర్రకోట నిర్మాణం అండ్ డి మత సహనాన్ని ప్రోత్సహించడం. ఆన్సర్ ఆప్షన్ సి ఆగ్రాలో ఎర్రకోట నిర్మాణం. కింది మొఘల్ చక్రవర్తులలో ఎవరు హిందూ జనాభా పట్ల ఉదారవాద విధానాలకు ప్రసిద్ధి చెందారు? అందులో హిందువులను ఉన్నత పరిపాలనా స్థానాలకు నియమించడం కూడా చేశారు? ఏ బాబర్, బి హుమయూన్, సి అక్బర్ అండ్ డి జహంగీర్. ఆన్సర్ ఆప్షన్ సి అక్బర్. ప్రస్తుత పాకిస్తాన్లో లాహోర్ కోట మరియు షాలిమార్ గార్డెన్ల నిర్మాణానికి బాధ్యత వహించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఏ బాబర్, బి అక్బర్, సి షాజహాన్ అండ్ డి జహంగీర్. ఆన్సర్ ఆప్షన్ డి జహంగీర్.
మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ యొక్క ఆదరణను ఆస్వాదించిన మరియు అతని గజల్స్కు ప్రసిద్ధి చెందిన ప్రముఖ కవి ఎవరు? ఏ మీర్ తాకీ మీర్, బి అమీర్ ఖుష్రో, సి ఫైజ్ అహ్మద్ ఫైజ్ అండ్ డి మీర్జా గాలిబ్. మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ యొక్క ఆదరణను ఆస్వాదించిన మరియు అతని గజల్స్కు ప్రసిద్ధి చెందిన ప్రముఖ కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి మీర్జా గాలిబ్. ఇష్క్ ఏ హకీకీ దైవిక ప్రేమ సిద్ధాంతానికి ప్రసిద్ధి చెందిన సూఫీ సన్యాసి ఎవరు మరియు పర్షియన్ మరియు ఉర్దూ భాషలలో గొప్ప సూఫీ కవులలో ఒకరిగా గౌరవించబడ్డారు? ఏ మొయినుద్దీన్ చిస్తీ, బి నిజాముద్దీన్ ఔలియా, సి అమీర్ ఖుష్రో అండ్ డి బుల్లే షా. ఇష్క్ ఏ హకీకీ దైవిక ప్రేమ సిద్ధాంతానికి ప్రసిద్ధి చెందిన సూఫీ సన్యాసి ఎవరు మరియు పర్షియన్ మరియు ఉర్దూ భాషలలో గొప్ప సూఫీ కవులలో ఒకరిగా గౌరవించబడింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి నిజాముద్దీన్ ఔలియా. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు శివాజీకి ఇచ్చిన బిరుదు ఏమిటి అంటే బలపర్వతం? ఏ ఛత్రపతి, బి మహారాజాదిరాజా, సి రాజా అండ్ డి సుల్తాన్. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు శివాజీకి ఇచ్చిన బిరుదు ఏమిటి? దాని అర్థం బలపర్వతం అని. ఆన్సర్ ఆప్షన్ ఏ ఛత్రపతి. 17వ శతాబ్దం ప్రారంభంలో ఈస్ట్ ఇండియా కంపెనీని ఏ యూరోపియన్ శక్తి స్థాపించింది మరియు చివరికి భారతదేశంలో ఆధిపత్య వలస శక్తిగా మారింది? ఏ స్పెయిన్, బి ఫ్రాన్స్, సి పోర్చుగల్ అండ్ డి ఇంగ్లాండ్. 17వ శతాబ్దం ప్రారంభంలో ఈస్ట్ ఇండియా కంపెనీని ఏ యూరోపియన్ శక్తి స్థాపించింది మరియు చివరికి భారతదేశంలో ఆధిపత్య వలస శక్తిగా మారింది? ఆన్సర్ ఆప్షన్ డి ఇంగ్లాండ్. నీటిపారుదల మరియు వ్యవసాయ నిర్వహణలో చోళ పరిపాలనా వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం ఈ క్రింది వాటిలో ఏది? ఏ జమీందారీ వ్యవస్థ, బి రైతువారీ వ్యవస్థ, సి మహల్వారీ వ్యవస్థ అండ్ డి ఈనా భూమి వ్యవస్థ. నీటిపారుదల మరియు వ్యవసాయ నిర్వహణలో చోళ పరిపాలనా వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం కింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ బి రైతువారీ వ్యవస్థ. రాజవంశం విచ్ఛిన్నానికి దారితీసిన విఫలమైన పరిపాలన మరియు ఆర్థిక విధానాలకు ప్రసిద్ధి చెందిన తుగ్లక్ రాజవంశం యొక్క చివరి పాలకుడు ఎవరు? ఏ ఘియాసుద్దీన్ తుగ్లక్, బి మహమ్మద్ బిన్ తుగ్లక్, సి ఫిరోజ్ షా తుగ్లక్ అండ్ డి తుగ్లక్ షా II. రాజవంశం విచ్ఛిన్నానికి దారితీసిన విఫలమైన పరిపాలన మరియు ఆర్థిక విధానాలకు ప్రసిద్ధి చెందిన తుగ్లక్ రాజవంశం యొక్క చివరి పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మహమ్మద్ బిన్ తుగ్లక్. ఏ మొఘల్ చక్రవర్తి అక్బర్ యొక్క మత సహనం విధానాలను తిప్పికొట్టాడు మరియు ముస్లిమేతరులపై జిజియా పన్నును తిరిగి విధించాడు? ఏ జహంగీర్, బి షాజహాన్, సి ఔరంగజేబ్ అండ్ డి బహదూర్ షా I. ఏ మొఘల్ చక్రవర్తి అక్బర్ యొక్క మత సహనం విధానాలను తిప్పికొట్టాడు మరియు ముస్లిమేతరులపై జిజియా పన్నును తిరిగి విధించాడు? ఆన్సర్ ఆప్షన్ సి ఔరంగజేబు. ఢిల్లీలోని జామా మసీదు మరియు ఎర్రకోట నిర్మాణానికి ప్రసిద్ధి చెందిన ఏ మొఘల్ చక్రవర్తి హయాంలో మొఘల్ వాస్తుశిల్పం అత్యున్నత స్థాయికి చేరుకుంది? ఢిల్లీలోని జామా మసీదు మరియు ఎర్రకోట నిర్మాణానికి ప్రసిద్ధి చెందిన ఏ మొఘల్ చక్రవర్తి హయాంలో మొఘల్ వాస్తుశిల్పం అత్యున్నత స్థాయికి చేరుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి షాజహాన్. అక్బర్ పాలనను వివరించే అక్బర్ నామా రచనకు ప్రసిద్ధి చెందిన మొఘల్ ఆస్థానంలో ప్రసిద్ధ పర్షియన్ కవి మరియు చరిత్రకారుడు ఎవరు? ఏ మీర్ తాకీ మీర్, బి అమీర్ ఖుష్రో, సి అబ్దుల్ హమీద్ లాహోరీ అండ్ డి అబుల్ ఫజల్. అక్బర్ పాలనను వివరించే అక్బర్ నామా రచనకు ప్రసిద్ధి చెందిన మొఘల్ ఆస్థానంలో ప్రసిద్ధ పర్షియన్ కవి మరియు చరిత్రకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అబుల్ ఫజల్. మహారాష్ట్రకు చెందిన ఏ భక్తి సాధువు విఠల భగవానుని స్తుతిస్తూ భగవంతుడికి భక్తి మరియు శరణాగతి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ తన భక్తి కూర్పులకు ప్రసిద్ధి చెందాడు? ఏ తుకారాం, బి నామ్దేవ్, సి ఏక్నాథ్ అండ్ డి జ్ఞానేశ్వర్. ఆన్సర్ ఆప్షన్ ఏ తుకారాం. శివాజీ సైనిక మరియు గెరిల్లా యుద్ధ వ్యూహాలు ఏ పురాతన భారతీయ గ్రంథంలో వివరించబడిన వ్యూహాల ద్వారా ప్రభావితమయ్యాయి? ఏ అర్థశాస్త్రం, బి రామాయణం, సి మహాభారతం అండ్ డి మనుస్మృతి. ఆన్సర్ ఆప్షన్ ఏ అర్థశాస్త్రం. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం ఏ భారతీయ ప్రాంతంలో బ్రిటిష్ రాజకీయ ఆధిపత్యానికి నాంది పలికింది? ఏ బెంగాల్, బి పంజాబ్, సి దక్కన్ అండ్ డి గుజరాత్. ఆన్సర్ ఆప్షన్ ఏ
బెంగాల్. ఓకే ఎవ్రీవన్, మీకు మరికొన్ని ఇలాంటి బిట్స్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తే చాలా ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.